వెల్కమ్ టు జేకే వరల్డ్. ఈరోజు మన రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్, అది కూడా 2 to 3 ఇంగ్రీడియంట్స్లో. సో అదేంటో చూసేద్దాం. నేను దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, 1/2 లీటర్. ఫుల్ క్రీమ్ మిల్క్ మొత్తం ఆ ప్యాన్లో వేసుకున్నాను. దాంట్లో నుంచే మనం కొంచెం మిల్క్ తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న మిల్క్లో నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ ఐస్ క్రీమ్ మిక్స్ వేసాను. ఇది వేసాక బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి వేసాక మనకు లంప్స్ లాగా ఫామ్ అవుతాయండి. అవి ఉంటే ఐస్ క్రీమ్ మంచిగా ఉండదు. సో ఇలాంటి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనం దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. అంతలోపల రిమైనింగ్ మిల్క్ని మనం బాగా హీట్ చేసుకోవాలి. ఇవి 3 to 4-5 మినిట్స్ వరకు మనం బాగా దీన్ని హీట్ చేసుకోవాలి. తర్వాత దీని పక్కన చూడండి, చిన్ని చిన్ని బుడగల్లాగా వస్తుంది కదా, అంటే మనకు పాలు వేడెక్కుతున్నాయి అని అర్థము. సో ఇవి కొంచెం బాగా హీట్ అయ్యాక నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను. షుగర్ నాకు లిమిట్లో చాలు కాబట్టి నేను ఇంతే వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వారు ఇంకా వేసుకోవచ్చు. తర్వాత చూసారు కదండి, పాలు చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇలా బాగా పాలు హీట్ ఎక్కితే మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగా ఉంటుంది. తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ అండ్ కార్న్ఫ్లోర్ని వేసి దీంట్లో బాగా కలిపేయాలి. ఇవి వేసాక ఒక 5 to 6 మినిట్స్ పాలని బాగా వేడి చేయాలి. సో పాలు బాగా ఉడకనివ్వాలి అండ్ మనకు కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్ అవ్వాలి. అప్పటి వరకు మనం హీట్ చేస్తూనే ఉండాలి. పక్కన మీగడలాగా చేరుతుంది కదా, దాన్ని కూడా మనం కలుపుకొని బాగా హీట్ చేసుకోవాలి. దానివల్ల మనకు టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇది మొత్తం అయిపోయాక మనం దీన్ని తీసి పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారాక కానీ మనం దీన్ని గ్రైండ్ చేయకూడదు. సో మొత్తం బాగా కలుపుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఆఫ్టర్ దట్ మనం ఈ మిక్స్చర్ మొత్తాన్ని ఒక గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని బాగా గ్రైండ్ చేయాలి. ఎందుకంటే దీనిలో లంప్స్ లాగా ఉంటాయి కదండి, మనం హీట్ చేసినప్పుడు మీగడ అదంతా పోవడానికి మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం దీన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మనం ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాక మనకి దానిపైన ఐస్ గడ్డల్లాగా ఫామ్ అయ్యి అవి ఐస్ క్రీమ్ మీద పడి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం దాన్ని ఒక కవర్తో కప్పేసి మూత గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఆఫ్టర్ 3 hours మనం మళ్ళీ తీసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో హోల్ నైట్ మొత్తం అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాక మార్నింగ్ లేసి చూస్తే మనకు ఐస్ క్రీమ్ చాలా క్రీమీ అండ్ సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో సాఫ్ట్గా. సో ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తీద్దాం. నా దగ్గర స్కూపర్ లేదండి, అందుకే నేను దీంతో తీస్తున్నాను. సో ఇలా చేసినా కూడా ఆఫ్కోర్స్ నాకు చాలా బాగా వచ్చింది. దాన్ని కొంచెం నీటి చెమ్మతో తడుపుకొని మనం దీంతో ట్రై చేసినా కూడా మనకు స్కూపర్తో తీసినట్టే వస్తుంది చాలా బాగా. సో దీనిపైన నేను గార్నిష్ కోసం జీడిపప్పులు వాడాను. నా దగ్గర టూటీ ఫ్రూటీ లేదు, అది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మన ఇవాల్టి రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్. నెక్స్ట్ వీడియో